ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యం పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారికి రైతు సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆర్మూర్ పట్టణం ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో అందులో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినవి. ఆ 6 గ్యారెంటీలో రుణమాఫీ ఉంది, రైతు భరోసా ఉంది, కౌలు రైతు ఉంది, అట్లనే రైతు కూలీలకు ఉంది, అట్లనే ఫసల్ బీమా ఉంది. మరి ఇవన్నిటికి కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టు లేదు. మరి ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, రోజుకొకరు పేపర్లో చూస్తున్నాం రైతుల ఆత్మహత్య అని చెప్పేసి. మరి అప్పుల బాధ తాళలేక రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెరిగినాయి. మరి ఆత్మహత్యలు ఆపాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢివంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం రావడం జరిగింది. 6 గ్యారెంటీలను అటకెక్కిచ్చేసిండు. ఆయన పరిపాలన లేదు, ఢిల్లీ గల్లీ అన్నట్టు తిరుగుతున్నాడు. మరి ఎంత మటుకు సమంజసమో ప్రజలంతా ఆలోచించాలి. ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యం చేసినటువంటి ఈ ధర్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తారని ఆశిస్తున్నాం. తొందరలోనే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జవాన్. ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎందుకోసమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు నాడే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ యొక్క రాష్ట్రంలో 14 పంటలకు బోనస్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. రైతు బంధు కూడా మేలో వేయాల్సిన పరిస్థితి ఇప్పటివరకు జూలై అయినా కూడా ఈ రాష్ట్రంలో రైతు బంధు వేయలేకపోయిండు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయలేకపోతా ఉన్నారు కనుక రైతాంగానికి రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పిండు. కౌలు రైతులకు 15,000 రూపాయలు, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎలాంటి వారు ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం వల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి అనేక రకాలుగా అప్పులు తీసుకొచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కనుక ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే 2 లక్షల రూపాయలు అసలుతో పాటు దాని వడ్డీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. అట్లాగే రైతు బంధు జూలై కావస్తా ఉంది. ఇప్పటి వరకు రైతు అకౌంట్లో వేయలేదు కనుక రైతు బంధుని కూడా వెంటనే వారి యొక్క ఖాతాలో వేయాల్సిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతాంగం తరఫున ఉండి ఈ యొక్క హామీలు నెరవేర్చేంత వరకు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి ఎంఆర్ఓ మండల ఆఫీసులందు తహసీల్దార్ వారికి రైతు రుణమాఫీపై రైతు భరోసా కింద మన రైతు 12 రకాల పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 7 నెలలుగా మాట మారుస్తూ ఇప్పుడప్పుడు అంటూ చేస్తుంది. కాబట్టి ఆ విషయంపై ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఆర్మూర్ శాఖ తరఫున అందరూ సీనియర్ కార్యకర్తలు, మన పదాధికారులు అందరం భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి సమర్పించడం జరిగింది.